చదువుకున్నాడు? కారు నడుపుతారు. కారు కారు నడుపుతాడు. సొంత కారా లేకపోతే డ్యూటీ డ్రైవర్ లెక్కనే. డ్రైవర్ చేస్తున్నాడు? మాకు ఏది లేదు నాన్న, సొంత ఇల్లు లేదు, కిరాయిలు కట్టుకుంటాం ఉంటున్నాం అంతే. ఆ పిల్ల మొన్నండి సంవత్సరం పడ్డది. ఇక ఇల్లు భారీగా ఏం చెప్తుండే అమ్మ మీకు రోజు? వాళ్ళు అక్కడ ఉంటున్నారు, మేము ఇక్కడ ఉంటుంటాం బిడ్డ. ఇక ఈమెకు అవే బీసీ గురించి అవే ఊకే అవే చెప్తున్నానంటే ఈమెకు నేను అడిగితే కూడా నాకు అదే ముచ్చట చెప్తుండే. అమ్మ దాని గురించే నేను ఇది చేస్తున్నాను అమ్మ అని చెప్పిండు అంతే. ఇంకా మనం చెప్పడం ఈ మధ్యలో అంటే నేను వెళ్తున్నమ్మా చనిపోతా లాంటి విషయాలు అట్లా ఏం చెప్పలేడు. అట్లా చెప్తే మేము ఆపమా బిడ్డ చచ్చిపోతుంది అంటే అది ఏం తీయలేడమ్మా, ఏం తీయలేడు. ఎందుకమ్మా బీచ్లకు సంబంధించి ఆయన అందుకు అంత ఆరాటపడ్డాడు? నువ్వు ఎందుకు ఆయనకు అదే మీద దాని గురించి ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లున్నారు కులపొళ్ళు ఎట్లా ఏం లేదు, పని లేదు, ఏం లేదు. దాని గురించి ఆయన మంచిగా చేయాలన్నట్టు చేసుకున్నాడు అంతే. అమ్మ ఇట్లా చేస్తేనే అట్లా అవుతుందేమన్నట్టు న్యాయం జరగాలన్నట్టు చేసినట్టున్నాడు బిడ్డ అంతే. అవసరం పని చేస్తుండే. తండ్రి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. బాగుంటుండే మా తండ్రి కుల వృత్తి చేసిండు, కుల వృత్తి లేకుండా బాగుంటుండే, అప్పుడు మంచిగానే ఉంటుండే. ఓకే, వాళ్ళ భార్య కూడా ఉన్నారు, ఈశ్వర్ సాయికి సంబంధించినటువంటి వైఫ్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించడం కరెక్ట్ కాదు, కాకపోతే మీ భర్త చేసినటువంటి ఏదైతే అర్పణ ఉందో అదంతా కూడా సమాజాన్ని తెలవాలని మీతో మాట్లాడిస్తూ ఉన్నాం. మీతోటి చారి గారు ఏమన్నా మీతో చెప్పిన సందర్భాలు ఏమున్నాయి బీచ్కి సంబంధించినటువంటి అంశంలో? తిన్మార్ మల్లన్న వీడియోలు చూస్తుండే అన్న. ఇప్పుడు మీ వీడియోలలో బీసీ గురించి తిన్మార్ మల్లన్న పోరాటం చేయడం అవన్నీ చూస్తుండే. అప్పట్లో శ్రీకాంతాచారి అనేటైనా కూడా తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిందని చెప్పేసి అట్లా చేసింది కదా. ఇప్పుడు బీసీకి కూడా ఇట్లా చేస్తే వస్తుందేమో అన్నట్టు నాతో అంటుండే. కానీ ఇంత ఘోరంగా అవుతుంది ఇట్లా చేసుకుంటాడు అని మాత్రం తెలియదు. ఇట్లా చేస్తాడు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, మంచిగా కావాలి అవుతుంది ఏదో ఒకటి. పొద్దుగల పూట 11 గంటలకి పిల్లలందరితో మంచిగా మాట్లాడి బయటికి వెళ్ళిండు. మళ్ళీ నేను బయటికి వెళ్ళి వస్తా అనుకుంటే వెళ్ళిండు. ఇంకంతే. ఇంకా మా పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు వీడియోలు చూడడం అట్లాంటివి చూసుకుంటూ మాకు చూపిస్తుండే. అప్పుడు అంటే అన్ని పొలిటీషియన్ గురించి బాగా కొంచెం ఆలోచిస్తుండే, దాంట్లో మైండ్ పెడుతుండే. అన్ని న్యూస్లు చూడడం అవన్నీ చూస్తుండే. తీర్మాన్ మల్లన్న అందరు న్యాయం చేస్తున్నాడు, ఇప్పుడు మన బీసీల కోసం పోరాటం చేస్తున్నాడు. మనం